ఈవినింగ్ అయితే చాలు మనకు ఏదో ఒకటి వేడి వేడిగా తింటా ఉండాలనమాట. ఏదన్నా కనిపించింది ఏది వదలకుండా తినాలనిపిస్తా ఉంటది. అందులో ఈరోజైతే నేను జిలేబీ తినాలని అనుకోలేదు. స్వీట్స్ నేను ఎక్కువ తినకూడదని అనుకున్నాను. కాకపోతే ఇంగ ఈడ ఏసే విధానము ఇంకా ఫ్రెష్‌గా చేస్తా ఉన్నారు. ఇంక అప్పటికప్పటికి మనకు వేడి వేడిగా ఏసిస్తా ఉన్నారు. ఇంక సరే అనేసి ఇంక తీసుకున్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అది కూడా పార్సెల్ చెప్పినాను. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి తిందాంలే అనేసి. చూస్తా ఉంటే చాలు తినాలా తినాలా అనిపిస్తా ఉన్నది ఈ జిలేబీ అయితే. అంత బావుంటది. అంటే నాకిలా చిన్న చిన్నగా ఉన్న జిలేబీ ఇష్టం. ఎందుకంటే క్రిస్పీగా చాలా టేస్ట్ బావుంటది. ఇంకొన్ని ఉంటాయన్నమాట స్వీట్ షాపుల్లో కొంచెం లావు లావుగా ఉంటాయి చూడండి. అలా అంటే ఆల్రెడీ చేసి పెట్టుంటారు గదా! అవైతే అంతగా నచ్చవు. ఇవైతే గాన క్రిస్పీగా భలే ఉంటాయి. ఇంక అందుకనేసి ఇంగ తీసుకున్నాను. ఇక్కడ అన్ని స్నాక్స్ కూడా అంతా వేడి వేడిగా బాగిస్తా అన్నారు. నేనైతే ఫస్ట్ టైమ్ జూషినాను. ఇంకా చూడంగానే అప్పుడే వెళ్లి తీసుకున్నాననమాట. మిఠాయి ఖానా ఇది. ఇంక ఇంటికి రాంగానే ఇంక ఓపెన్ జేసి తినడం స్టార్ట్ జేసినాను. ఇంకిదనమాట ఈరోజు స్టోరీ అయితే. ఇంక నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ జేసుకోండి అట్లా.